సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామ సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ బాలరెడ్డితో కలిసి గ్రామ సర్పంచ్ మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గతంతో పోలిస్తే ఈ పాలన ప్రజాపాలనగా కొనసాగుతుందన్నారు. తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి గ్రామస్తునికి అండగా నిలిచి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామన్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలను కలుస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, అదేవిధంగా నా తోటి వార్డు సభ్యులకు, అదేవిధంగా నాతో పాటు సీనియర్ నాయకులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి గారికి, అదేవిధంగా నా మోస్ట్ సీనియర్స్ కొంతమంది లోకల్ లీడర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి జనాలు, మా గ్రామ ప్రజలు చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు మా పాలనలో ఉన్నాయని, స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన అందిస్తానని ఈ ర్యాలీకి కానీ ఇదే విధంగా ప్రమాణ స్వీకారాన్ని చేసిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు సర్పంచ్గా గెలిపించిన నరేష్ను సర్పంచ్గా గెలిపించినందుకు ధన్యవాదాలు. మరి గ్రామ ప్రజలకు, వార్డు మెంబర్లకు, నా తోటి సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇప్పటి నుంచి ఇంతకుముందు గతంలో నిరంకుశ పాలన, పక్షపాత ధోరణి ఉండేది. ఇప్పటి నుంచి నిరంకుశము, పక్షపాతం ఏది ఉండదు. ప్రజలకు అన్ని విధాల అనుకూలమైన పాలన అందిస్తారని మా నరేష్ తెలిపింది. ఇప్పుడే మేము కూడా అటువంటి పాలనకు సహకరిస్తాము. ఎలాంటి పగ, ప్రతీకారాలు, కక్ష అటువంటి చర్యలు ఏముండవు. అందరూ స్వేచ్ఛగా, గ్రామ ప్రజలు స్వతంత్రంగా తిరగచ్చు. ఇప్పుడు భూ కబ్జాలు, భూదందాలు అటువంటివి ఏముండవు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని ప్రజలకు తెలుపుతున్నాం.